బాగా చాలా బాగా మాలు కదా వీళ్ళు కూడా మనం పెట్టుకుంటున్నాం కదా మరి వాళ్ళకి వద్దు వాళ్ళకి ఎందుకు వద్దంటున్నావు? వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, మంచిగా ఉంటుంది. పాపం కదా వాళ్ళు. మరి ఎందుకు వద్దంటున్నావు వాళ్ళకు? వాళ్ళకొద్దు వాళ్ళకొద్దు ఎందుకు పట్టుకోవద్దు. ఎందుకురా? ఎందుకంటే అంటుకుంటే వాళ్ళు గుడ్డు కదా. అది గుడ్కర్ కాదా? గుడ్డ నువ్వు నువ్వు నేను కూడా గుడ్డు. ఓహో అవును. వాళ్ళు వాడుగారు వాళ్ళు బ్యాడ్ గలా. ఎందుకురా? వాళ్ళు కూడా గుడ్డే కదా. ఎందుకు బ్యాడ్? ఎందుకు బ్యాడ్ తల్లి? చూడు అయ్యో బాగుందా? ఏమైంది? ఇష్టమా మీదకు? ఎందుకు? ఇలా ఇలా పెట్టు. రుతు రెడ్ ఎందుకు అవుతుంది? రుతు రెడ్ ఎందుకు అవుతుంది మైదాకు? అందుకే మైదాకు ఉంది కదా, అందుకే రెడ్ అవుతుంది. మైదాకు ఉంది కాబట్టి రెడ్ అవుతుంది. అదే ఎందుకు రెడ్ అవుతుంది? ఎవరు రెడ్ చేస్తున్నారు దాన్ని? అందుకే ఎవరు చేస్తున్నారు? రెడ్ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను. నేను పెట్టుకుంటున్నా కాల్, అదే రెడ్ అవుతుంది. ఎవరా మొన్న మెల్లి కూదుకో సరేనా? పట్టు పెట్టాలా? ఫస్ట్ పెట్టుకోండి. చిన్న చందమామ పెడతా ఇటు. చిన్న చందమామ పెట్టాలా పెద్ద చందమామ పెట్టాలా? ఎందుకు? నువ్వు చిన్న పాపవు కదా, నీకు చిన్న చందమామ. అమ్మ పెద్దది కదా, అమ్మకి పెద్ద చందమామ. ఓకేనా? చిన్నది పెద్దది. నీ బుడ్డి చేతులు కదా, అందుకని నీకు బుడ్డి చందమామ. ఇటు పట్టు ఉంటుంది, అదేం పడిపోదు. ఇట్లా పెట్టు. పెద్ద చందమామ బాగుందిరా నీ చందమామ మీదకు. ఇది చందమామ, అది కూడా చందమామ. ఓహో అది జాబిల్లా కాదు, ఇది ఇది జాడు. ఎవరు? స్టారా? స్టార్ కాదు, అది సర్కిల్ ఉంది కదా. సర్కిల్ ఉంటే సన్ అయినా మూన్ అయినా. స్టార్ ఏమో స్టార్ షేప్ ఉంటుంది కదరా. మరి స్టార్ ఇలా ఉంటుంది, పైన పోతుంది. పైన పైన ఆ స్కైలో పోతుంది, దూరం పోతుంది. ఇది ఏంట్రా అతుక్కోవట్లేదు? ఎందుకు అతుక్కోవట్లేదు? ఇది ఇట్లా పట్టరా. నీది అయిపోయినాక వజ్జుకుంటావా? ఆమె తినేసి గుడ్ గర్ల్. వజ్జుకోవాలి, చిన్న పాపవు కదా, నిద్ర వస్తుంది మళ్ళీ. సరేనా? నీకు పెడదామా వద్దా మైదాకు? ఎందుకు? ఎవరికి ఇష్టం? డాడీకి కూడా పెడదామా? వాళ్ళు పెట్టుకోరంట. వాళ్ళు బాయ్స్ కదా, మేము పెట్టుకోము మీరే పెట్టుకోండి అంటున్నారు. ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు చెయ్యి. అట్లా పెట్టు. అదో ఇట్లా పెట్టు. గర్ల్స్ పెట్టుకుంటారా బాయ్స్ పెట్టుకుంటారా మైదాకు? ఎవరు పెట్టుకుంటారు? నువ్వు ఇంకా నేను కూడా పెట్టుకుంటా. నేను పెట్టుకుంటా. చల్లగా ఉంది. చల్లగా ఉంటుంది మైదా కదా,
తెల్లగా ఉంటుందమ్మా. అమ్మ నూడిల్స్ మైదా ఉమ్, నూడిల్స్ నా ఉమ్. ఎందుకంటే ఇచ్చిన అదా మైదాకు రెడ్ వచ్చిందనుకో, ఇట్లా రెడ్ వండింది అనుకో, మంచి మొగుడు వస్తాడు. లాలి లాగనా డాడీ లాగా కాదు, ఇంకా మంచిగా. ఓకేనా? అయ్యో పడిపోయింది రోయ్. ఏమన్నావు పడిపోయిందాడు? అలా అనకరా, అలా అంటే అంత వెళ్ళిపోతుంది. ఆగు. అమ్మ తింటదా ఎవరు? ఈమె ఆమె ఎందుకు తింటుంది? తినరు. ఎవరు తింటాడు? మైదాకు ఎవరు తినరు, మైదాకు జస్ట్ పెట్టుకోవాలంతే. అన్నం తింటదా? అన్నం తింటారు మరి. అన్నం బాగుంటుంది కదా అందుకని. ఓకేనా? నొప్పి లేచిందా? సరే, ఇది ఒకటే ఫింగర్ ఉంది అయిపోయింది. మంచిగా నేను టీవీ పెడతా కూర్చుంది. ఓకేనా? బొమ్మలు పెడతా టీవీ. పట్టు పట్టు పుట్టు బొమ్మ బుట్ట బొమ్మ అంటుకుంది అంటుకుంది. అంటుకుంది ఉమ్. అంటుకుంది. ఏం కాదు, ఏం కాదు, ఉండదు, ఏం కాదు. రెడ్. ఓకే, ఊదు. వదులుతా. వావ్ ఎవరా? ఎలా తీస్తా? లేవడానికి రాడు, కాళ్ళ పెట్టాలా? అమ్మ దోమగా వస్తుంది. ఏడా? ఎవరా? ఎక్కడ? ఏ చేయాలి? పోయిందా? మన పోతుందా? ఏం కాదురా, ఊరుతాడు. ఓకేనా? పట్టుకోమన్నా పట్టుపా ఫస్ట్ మైదాకు కాలం ఏం చేసినావు? ఏం చేసినవి ఉందా? ఉంది. మట్టిది కాదు, కింద పడుతుంది. మళ్ళీ కింద పడితే ఖరాబ్ అయిపోతుంది కదా. అవును, మన ఎలిఫెంట్ దగ్గర విన్నావు కదా, అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు. వెళ్ళినావా వెళ్ళలేదా? షాపింగ్కి వెళ్ళిన దగ్గర అక్కడ ఉందా లేదా ఎలిఫెంట్? పెద్ద ఎలిఫెంట్ ఉంది కదా, ఎక్కినావు కదా మరి. ఎక్కినావు కదా అంటున్నా. ఎలా ఉంది అది ఎలిఫెంట్? బాగుంది. గ్రీన్ గ్రీన్ ఎలిఫెంట్. గ్రీన్ లేదు కదా, అది బ్లాక్ ఉంది కదా, గ్రే కలర్ ఉంది. మరి ఏమన్నది నేను? ఏమనలేదా? నాకు పాఠంలో నేనున్నా. అర్థం కాదు. మా ఆవిడ తినిపించిన. ఆవు తినిపించినావా? ఎప్పుడు తినిపించినావు? ఎక్కడ? గుడి దగ్గర. ఓకే, గుడ్ గర్ల్. నువ్వు గుడ్ పంగా తెలియమ్మా కదా. నువ్వెవరు? నువ్వెవరు? గుడ్. నేనెవరు? అటు తెలియదు. సరేనా? చూడు పడు ఇప్పుడే రెడ్ అవ్వదు, టైం పడుతుంది. మళ్ళీ రెడ్ అవ్వలేదు.
అలా చాలా చాలా డౌట్స్‌తో, చాలా ముచ్చట్లతో మంచిగా కూర్చొని ఎంచక్కా గోరింటాకైతే పెట్టించుకుంది. ఆ తర్వాత తినడం జరిగింది. అంతసేపు ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ దానికున్న ఇంట్రెస్ట్‌కి ఉండాల్సొచ్చింది. దానికి ఇవన్నీ చాలా చాలా ఇష్టం అనమాట. గోరింటాకు, నెయిల్ పాలిష్‌లు, మేకప్ ఇవన్నీ. ఇంకా తప్పలేదు. అలా గోరింటాకంతా కంప్లీట్ చేసుకొని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో పాటలు పెట్టుకొని. అలా చింతల్లి గోరింటాకుతో, ఆ గజ్జెల సౌండ్‌తో ఇంట్లో తిరుగుతుంటే అబ్బా! అసలెంత ముద్దుగుండెనో. దిష్టి తగలొద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బుజ్జి వ్లాగ్.